థ్యాంక్స్ అమ్మ. ఆయన పులి, అవునా కాదా? పులి బిడ్డ నేను, పులి బిడ్డ పులి. చివరి వరకు నేను పులిగానే ఉంటాను. నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. చేయకుండానే మన నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? దీని గురించి మీకు వివరంగా చెప్తాను. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇప్పుడే చెప్పాను. మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, భావి తరాలు భవిష్యత్తు కోసం ఆయన ఎంత కష్టపడేవారో ఈ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయటానికి, ఇండస్ట్రీస్ తీసుకురావటానికి. చాలా ఇండస్ట్రీస్ ఆయన తీసుకొచ్చారు. కియా మోటార్స్ కానీ, ఫాక్స్కాన్ కానీ, ఐటీ కంపెనీ రంగాలు చాలా తీసుకొచ్చారు. అట్లానే ఈ రంగాల్లో మీ అందరికీ స్కిల్ ఉండాలి అని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది తీసుకొచ్చారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇప్పటికి ఎంతమంది అయ్యారు? అప్పుడు 2 లక్షల మందికి స్కిల్ డెవలప్ చేశారు ఆ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా. దాంట్లో 80,000 మందికి ఉద్యోగాలు లభించింది. అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్లు తిన్నారన్నారు. తర్వాత దాన్ని 327 చేశారు. దాని తర్వాత 27 కోట్లు అంటారు. అవసరమా ఆయనకి 27 కోట్లు? మీ డబ్బు ఆయనకు కానీ ఆయన కుటుంబానికి అవసరం లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం నిరూపించలేకపోతున్నారు ఏమి కరప్షన్ ఆయన చేశారని. తర్వాత ఈయన్ని 53 రోజులు జైల్లో ఉంచినప్పుడు అప్పుడు నన్ను పిలిచి ఆయన ఒకటే అన్నారు, నా గురించి బాధపడి చనిపోయిన నా బిడ్డలకి నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి భరోసా ఇవ్వాలి, నువ్వు మేము ఉన్నామని, మనం ఉన్నాం వాళ్ళ కోసమని.